నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము సామ్స్ 34:19 నేను చదువుతున్నాను. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్న మాట, నాకెందుకు ఇన్ని ఆపదలను అనుకుంటున్నావు, కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయి అని నువ్వు అనుకుంటున్నావు కూడా. అయితే పరిశుద్ధాత్ముడు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయంటే యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి. దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో. ప్రియులరా, నీతిమంతుడు అబద్ధం ఆడడు. నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది. కానీ నీతిమంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది. నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు. మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి, వ్యాధి వచ్చి, గుండె జబ్బుతో నాన్న దేవుడిని నమ్ముకున్నారు. దేవుని స్వరం విన్నాడు ఆయన. దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డారు. బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు.
ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు, దేవుని సేవకుడు అవుతాను అంటే ఆయన వ్యాపారం చేయాలా, వ్యవసాయం చేయాలా నేను అడుగుతుంటే నా పని చేస్తావని అడిగాడు. ఆయన పని అంటే ఎలా చేయాలి నాకేం తెలుస్తుంది అంటే అప్పుడే ఆయనను బైబిల్ ట్రైనింగ్ పంపించారు. బైబిల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబిల్ స్కూల్లో నాన్నని సెలక్షన్ చేసేటప్పుడు, ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే 1979 సంవత్సరంలో విజయవాడలో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత 8వ క్లాస్ చదివి ఉండాలి. అంటే 8th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్. మీరందరూ కూడా 8వ తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్ పూర్తి చేయండి. మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం. మేము అడిగిన ప్రశ్నల జవాబులన్నిటికీ మాకు అనుకూలంగా ఉంటే మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ. కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాతో చెప్పిన మాట ఏంటంటే, పెన్ను తీసి పేపర్ మీద పెడుతున్నప్పుడు 7వ తరగతి నాన్నగారు చదువుతూ సగంలో మానేశారు అనమాట. మరి 7వ తరగతి చదువుతూ మానేశానంటే అక్కడ తీసుకోరా ఆయన్ని. లేదు నేను 8th క్లాస్ అంటే ఇంక అక్కడ ఓకే అంటారు, అంతే. సర్టిఫికెట్లే చూపించి అంత అది లేదు ఆ రోజుల్లో. కానీ నీతిని కాపాడుకోవాలి కదా. నేను పాపములో నుండి వచ్చాను, నాకు యేసయ్య అంటే తెలియదు. ఇంత నీతిమంతుడు స్వరం విన్న తర్వాత ఇక నేను మళ్ళీ పాపం ఎలా చేస్తాను నేను? ఓకే, నువ్వు నన్ను పిలుచుకున్నావు కనుక ఇక్కడికి వచ్చాను నేను. వాడు నన్ను తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదని ఆ అప్లికేషన్లో నా పేరు ఫలానా, నేను 7వ తరగతి చదువుతూ మానేశానని రాశాడు. వెంటనే అప్లికేషన్ ఇస్తే ఈ అప్లికేషను ఆ తీసుకున్న ఆఫీసులో మనుషుడు అలా పాడేశాడట బయట. అదేమంటే నా అప్లికేషన్ అలా పాడేశారంటే 7వ తరగతి చదువుతూ మానేశానని రాశావు కాబట్టి అప్లికేషన్ అలా పాడేశాను. 8వ తరగతి అని రాస్తేనే తీసుకుంటాను. లేదండి, నేను 8వ తరగతి చదవలేదు, 7వ తరగతి చదువుతూనే మానేశాను. మరి నన్ను పిలిచిన పిలుపుని బట్టి ఇక్కడికి వచ్చాను అంటే అప్పుడు ఆ రోజు నాన్నగారిని తీసుకోలేదు, వెనక్కి నెట్టేసేసారు. చదివినా చదవకపోయినా 8th క్లాస్ అని రాసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. చాలా దుఃఖం. అంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతికి రాజీ పడకుండా బ్రతకటం అంటే చాలా కష్టాలు ఎదురవుతాయి. యథార్థవాది లోక విరోధి అన్నట్టు నా తండ్రి చాలా అనుభవాలు నాకు చెప్తూ ఉండేవాడు. నేను 8వ తరగతిని రాస్తే అక్కడ ఏం ప్రాబ్లం లేకపోయినా వచ్చినా, కానీ దేవునికి లెక్క చెప్పాలి కదా మనం. ఆయన ఎదుట మరలా ఈ అబద్ధం ఆడుతూ మళ్ళీ ఈ నామంలో ఎలా నిలబడతాం మనం? అందుకని ఒకవేళ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మంచిదని 7వ తరగతి చదువుతూ మానేశానని పాడేశాడు నా అప్లికేషను. కానీ ఆ రాత్రి ఏడ్చాను నేను. ఆ రోజు మళ్ళీ సభలు జరుగుతున్నాయి అక్కడ, మీటింగ్స్. మళ్ళీ ఏం చెప్పారంటే, మీలో చాలామంది బైబిల్ ట్రైనింగ్ కావాలని వచ్చారు, మీది క్వాలిఫికేషన్ సరిగా లేక మిమ్మల్ని దూరం చేసేసాం. కానీ సభలు అయిపోయిన తర్వాత 3వ రోజు మరలా మీ సాక్ష్యాలను బట్టి మేము తీసుకుంటాం, మీ సాక్ష్యాలు ఎలా ఉన్నాయో మరలా అప్లికేషన్ పెట్టుకోండి, మీ సాక్ష్యాన్ని బట్టి మీ సాక్ష్యములో బలం ఉంటే అది మాకు నచ్చితే మేము తీసుకుంటామంటే అందరూ నిలబడ్డారు. అప్పుడు నా తండ్రి ఎలా మార్పు చెందాడో, ఎటువంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఆయన దేవుని స్వరం ఎలా విన్నాడో, దేవుని వీలుగా ఆయన గుండెని ఎలా తాకిందో అవన్నీ చెబుతుంటే అక్కడున్న సేవకులు ఏడ్చేసారటండి. దుఃఖం వచ్చి, ఇంత నీతిని కాపాడుకున్నావా? నేను 7వ తరగతి చదువుతూ మానేశానని అది రాసినందుకు నన్ను పక్కకు పెట్టేశారు. కానీ నేను నిజమైన దేవుని పిలుపు కలిగి ఉన్నాను, నా పిలుపుతో వచ్చాను అని చెప్తే వెంటనే బైబిల్ ట్రైనింగ్లోకి తీసుకున్నారట. అంటే ఆ రోజు చూడండి, ఆ ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టినప్పుడు ఆయన చిన్న అబద్ధం ఆడితే ఆయనకు అంత కష్టం లేకపోను, కానీ ఆ చిన్న అబద్ధం కూడా ఆడకుండా జీవించాలి, పలకకూడదు మనం. నేను నా బ్రతికేదో అది దేవుని ఎదుట ఒప్పుకున్నాను, నేను మనుషుల వైపు నేను చూడకూడదు, దేవుని వైపు చూడాలని అనుకున్నాడు.
నా తండ్రి నీతిని కాపాడుకోవడంలో బలమైన పునాది వేసుకున్నాడు. ఆ నీతే ఈరోజు మా కుటుంబాలని బహుగా చిగురింప చేస్తూ ఉంది. ప్రియులరా, నీతిగా ఉంటే కష్టాలు వస్తాయి, కొంచెం ఇబ్బందులు వస్తాయి, కానీ బలమైనటువంటి విజయానికి దారితీస్తుంది. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎంత మంచి మాట చూడండి. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీ జీవితంలో యథార్థంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంటే అసలు నేను బ్రతకనివ్వట్లేదు, నేను ఏడుస్తున్నావా? నేను పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటే నన్ను పరిశుద్ధంగా ఉండనివ్వట్లేదు ఈ లోకం అని ఏడుస్తున్నావా? అయినా నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ నీతి ఆయన చూశాడు. ప్రభు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆ ఆపదలన్నిటిలోంచి ప్రభు నేను విడిపిస్తూ ఉన్నాను. నీకున్న కష్టము, నీకున్న చెర, బాధ నుండి దేవుడు డెలివరెన్స్ అనేది ఇస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. మా పంట తెగుళ్ళతో ఎంత మందులు కొట్టినా కూడా బాగు కాలేదు. ఇక్కడ ప్రార్థన చేయించుకొని తైలాభిషేకం మందులో కలిపి కొట్టగా మా పంట బాగా వచ్చింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు మ్యారేజ్ 2017లో మ్యారేజ్ అయ్యిందండి. అప్పుడు వెంటనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి 3rd మంత్లో అబార్ట్ అయ్యిందండి. 2017 నుంచి మేము పిల్లల గురించి ట్రై చేస్తున్నామండి. కానీ ఎన్ని ఇయర్స్గా ట్రై చేసినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా అన్నీ నార్మల్ రిపోర్ట్స్, స్కానింగ్స్ నార్మల్ అని చెప్తున్నారు. అలాగే డాక్టర్స్ని కూడా వెళ్తున్నాము. ఆ డాక్టర్ ఏం చెప్పారంటే 7 ఇయర్స్ అవుతుంది కదమ్మా, ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ చేద్దాము అని అన్నారు. నేను ఆ మెడికేషన్ స్లిప్ నా ముందు పెట్టుకొని నేను ఎంతగానో ప్రేయర్ చేశాను. యేసయ్య, గర్భఫలము ఇచ్చేవాడు నీవు, నేను అవన్నీ నాకు వద్దు, నేను చేయించుకోను, నువ్వే నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలి, నేను మిమ్మల్ని నమ్మి ఉన్నాను కదా అని ఎంతగానో బాధపడేవారం. అయితే ఇసాక్ పాస్టర్ గారు అని అత్తయ్య తెలిసిన వాళ్ళకి చెప్తే అత్తయ్య మమ్మల్ని సంఘానికి నడిపించారు. ఒక 7 మంత్స్ మేము కంటిన్యూస్గా వచ్చామండి. ఆ డిసెంబర్ 5న పాస్టర్ అంకుల్ ఏం చెప్పారంటే, మీరు అనుకున్న దానికంటే శ్రేష్టమైన ఫలాన్ని పొందుకుంటారు అని పాస్టర్ గారు చెప్పారండి. ఆ వీకే మేము పాస్టర్ అంకుల్తో కూడా ప్రేయర్ చేయించుకోవడానికి వస్తే ఫలం ఇచ్చి నువ్వు బేబీతో తిరిగి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్తావని పాస్టర్ గారు చెప్పారండి. అటు రీతిగానే నేను నా బహుమానాన్ని మీ ప్రేయర్ చేయించడానికి తీసుకొచ్చామండి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరొక గొప్ప అద్భుతమైన సాక్ష్యం చూడండి. ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు స్కాన్ చేసినప్పుడు లోపల పేగులు లేవని వచ్చింది. మొత్తం సిస్టమ్ లోపల చాలా ప్రాబ్లం. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కనపడింది. మళ్ళా ప్రార్థన తైలము ద్వారా 7 సిలువలేసి దేవుని మీద ఆనుకున్నాక మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ అన్నీ ఉన్నట్టుగా వచ్చింది. ఇది మహా అద్భుతం. లోపల ఏమీ లేనిది కూడా స్కాన్లో ఫోటో కనపడదు. నా సాక్ష్యం ఏంటంటే 8th మంత్ వరకు స్కాన్ రిపోర్ట్స్ అన్నీ బాగానే వచ్చినాయండి పాపకి. 9th మంత్లో డెలివరీ కోసమని ఒంగోలు వెళ్ళాము. అక్కడ 9th మంత్లో స్కాన్లో ఏంటంటే బేబీ స్టమక్ లోపల అన్డిస్టర్బ్డ్గా ఉంది, ఏం కనిపించట్లేదు. డెలివరీ అయిన తర్వాత మైనర్ సర్జరీ ఒకటి చేయాలి అని చెప్పారు. ఇంకా ఆ టైంలో మాకు అసలు ఏం అర్థం అవ్వలేదు. చిన్న పుట్టిన బేబీకి సర్జరీ అయింది. ఆ మంత్ ఒంగోలులో ఈ సగయ్య గారు ప్రార్థన జరుగుతుంది అంటే ఆ టైంలో ఇంకా 10 డేస్లో నాకు డెలివరీ అయ్యింది. అనంగా కూడా ఈ సగయ్య గారు ఓన్లీ చేయి పెడితే చాలు, ఏం కాదు, నా బేబీ నార్మల్గా వచ్చింది అనుకొని నేను వెళ్ళాను. డెలివరీ అయిన తర్వాత బేబీ 24 అవర్స్లో మోషన్కి వెళ్తేనే సర్జరీ జరగకుండా ఉండిద్ది, మోషన్కి వెళ్ళకపోతే సర్జరీ చేయాలి అని చెప్పారంట. ఆ టైంలో మా హస్బెండ్, అత్తయ్య గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని బేబీ పొట్ట మీద రాసి ఏడ్చుకొని ప్రార్థన చేశారంట. చేసి బయటకు వచ్చిన 10 మినిట్స్కి బేబీ బాత్రూమ్కి వెళ్ళింది. దేవుడు ఎంతో అద్భుత రీతిగా నా బిడ్డని ఎంతో ఆరోగ్యంగా నా చేతిలో పెట్టాడు. ఎంతో భారంగా ప్రేయర్ చేస్తున్న ఈసాకయ్య గారికి నా నిండు వందనాలు. ఇది ఒక్కటే కాదండి, ఈ సంఘానికి వస్తున్నప్పటి నుండి మా జీవితంలో ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు. చాలా తక్కువ అమౌంట్తో మేము హైదరాబాద్కి వచ్చామండి. ఆ తక్కువ అమౌంట్తో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. హైదరాబాద్లో బిహెచ్ఎల్ దగ్గర ఒక ఇల్లు కొనుక్కున్నాము. ఒంగోలులో 3 ఫ్లోర్స్ ఇల్లు కట్టుకున్నాము. అదంతా ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత మేము ఆ మేలులన్నీ చూసుకోగలిగాము. నా 2 బిడ్డలు కూడా మేము ఈ సంఘానికి వచ్చిన తర్వాత మేము కలిగామండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం పెద్దపరిమి గ్రామము. మేము గుంటూరు నుంచి వచ్చాము. నాకు పెళ్ళయి 16 సంవత్సరాలు అవుతుంది. నేను 13 సంవత్సరాలు గుంటూరులో తిరిగిన హాస్పిటల్ లేదు, నాటు వైద్యం లేదు, సోదుగా లేదు చెప్తే అది చేశాను.
అయినా నాకు గర్భఫలము రాలేదు. నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నాకు నార్మల్గానే కన్సీవ్ అయింది. 3వ నెలలో స్కానింగ్కి వెళితే పాపకి ఇక్కడ పుండులాగా పడింది. పాప మీరు పుట్టిన తర్వాత కూడా 2 వారాలకి సంవత్సరంలోపే చనిపోయిద్ది. 9 మాసాలు మోసి నువ్వు బిడ్డను తీసేసుకోవటం కంటే మొక్కలను తుంచేసుకోవటం బెస్ట్ అని చెప్పి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అబార్షన్ చేశారు. అబార్షన్ చేసిన మళ్ళీ 5 నెలలకే రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయింది. రెండోసారి న్యాచురల్గా కన్సీవ్ అయినా మళ్ళీ రెండోసారి 3వ నెలలో పాప స్కానింగ్ దిస్తే హార్ట్ బీట్ లేదు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీసేయాలమ్మా అని చెప్పి రెండోసారి అబార్షన్ చేసింది. రెండోసారి అబార్షన్ చేసిన తర్వాత డాక్టర్ గారు, నీకు ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చినా ఎట్లయినా అవుతుంది, నీకు పిల్లలు పుట్టరు, నువ్వు ఏదైనా అనాథ పిల్లలను తీసుకొచ్చుకొని పెంచుకో, లేదు నాకే సొంతకు పిల్లలు కావాలంటే 2 లక్షల రూపాయలు తీసుకొని రా, నేను 50% నీకు గ్యారంటీ ఇస్తానని చెప్పి నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను రెండోసారి ప్రెగ్నెన్సీ అబార్షన్ అయిన తర్వాత 2024 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో ప్రార్థనా శక్తికి ఇక్కడికి వచ్చాను సికింద్రాబాదు. అయ్యగారి చేత తైలాభిషేకంలో నాకు పిల్లలు లేరు అయ్యగారు అంటే నాకు అట్టుపండు ఇచ్చారు. అట్టుపండు ఇచ్చి ఇంటికి వెళ్ళి మీరు మీ భర్త తినండి, నువ్వు పిల్లని ఎత్తుకొని వస్తావని నాకు దేవుడు అయ్యగారి ద్వారా వాగ్దానం ఇచ్చారు. నేను ఇక్కడికి వచ్చిన ఏప్రిల్ నెలలో ఇక్కడికి వస్తే మే నెలలో కన్సీవ్ అయ్యాను. దేవుడి దయ వల్ల, దేవుడి ద్వారా అయ్యగారు వాగ్దానం వల్ల నాకు చక్కనంటి పాపనిచ్చారు. నేను 5వ నెలలో ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నా భర్త అయ్యగారి దగ్గరికి తైలాభిషేకానికి వచ్చారు. అందరూ బాబును కోరుకోవాలనుకుంటే నా భర్త నాకు పాపే కావాలని అంటే నువ్వు ఎత్తుకొని వస్తావు పో అని చెప్పి అయ్యగారు మమ్మల్ని దీవించాడు. అయ్యగారు దీవెన ఫలమే నాకు దేవుడు అనుకోకుండా ఆశ్చర్యకరంగా గొప్పకరంగా చక్కనంటి పాపనిచ్చారు. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాం. అయ్యగారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నేను చెప్పాలంటే 3 సంవత్సరాల నుంచి నా సాక్ష్యం అండి. నా మొదటి బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావడం ప్రారంభించాను. ఇప్పటికీ నేను మానలేదు. మళ్ళీ నేను కన్సీవ్ అయ్యాను. నాకు మళ్ళీ ఫస్ట్ ఆడబిడ్డ పుట్టింది కాబట్టి రెండోసారి నేను మగబిడ్డ కావాలి అనేసి అయ్యగారిని కూడా అడిగేదాన్ని. నీకు మగబిడ్డని ఎత్తుకుని వస్తావు నువ్వు అనేసి అన్నారు అయ్యగారు. లాస్ట్కి 8వ నెల వచ్చే వరకు కూడా నేను ప్రార్థన అయితే మానలేదు. 8వ నెలలో నాకు ఉమ్మ నీరు ఎక్కువైపోయిందని అన్నారు. 9వ నెలలో గడుస్తున్న స్కానింగ్ తీసి, కానీ దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. నేను అయ్యగారిని లాస్ట్ నెలలో 9వ నెలలో నేను ఇంకో 10 రోజులకి డెలివరీ అవుతాను అనగా అయ్యగారిని నేను అడిగాను. అయ్యగారు నాకు సుఖమైన ప్రసవం కావాలి, నాకు మగబిడ్డ కావాలి అంటే, నువ్వు మగబిడ్డకి ఎత్తుకుని రా, నువ్వు సుఖమైన ప్రసవంతో వస్తావని అన్నారు. మన వారంలో శుక్రవారం 7:18 నాకు చక్కని మగబిడ్డనిచ్చాడు దేవుడు. ఇసాగయ్య గారికి లెక్కలేని వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.